హమ్మయ్య! ఆ మాంత్రికుడి కంట పడకుండా తప్పించుకున్నాను. ఇప్పుడు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళాలి అని గుప్తా గారు గదిలో ఉన్న బుజ్జమ్మ దగ్గరికి వెళ్తాడు. బాలిక, నువ్వు చెప్పినా వినకుండా మీ అమ్మ నాన్నల కోసం నీ శక్తులన్నీ కూడా ధారపోసావు. ఇప్పుడు చూడు, ఆ మాంత్రికుడు నీ ప్రాణాలు తీయటానికి నిన్ను బయటికి తీసుకువెళ్తున్నాడు. బాలిక, నేను చెప్తుంటే నీకేమీ వినిపించటం లేదు. అయ్యో! ఇప్పుడు నీకెలా చెప్పాలి అని గుప్తా గారు అనుకుంటూ ఉంటే, బుజ్జమ్మ అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది. ఈ బాలికకి నేనిప్పుడు ఇలా చెప్తాను అని గుప్తా గారు అనుకుంటూ అక్కడ కాఫీ టేబుల్‌పై ఒక వాటర్ బాటిల్ ఉంటుంది. ఆ వాటర్‌ని తీసుకొని పోస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న చెంబ ఇదంతా చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. "ఏమైంది చెంబ? ఏం చూస్తున్నావు?" అని మనోహరి అడగటంతో, "అటు చూడు మనోహరి" అని వాటర్ బాటిల్‌ని చూపిస్తూ ఉంటుంది. అయ్యో! అదేంటి, బాటిల్‌లోని వాటరు దానంతట అదే అలా కింద పడిపోతోంది. ఎవరున్నారు చెంబ అక్కడ అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే, ఆ బుజ్జమ్మకి ఏదో దైవశక్తి తోడుగా ఉంది, సహాయం చేస్తోందని చెప్పాను కదా మనోహరి! ఆ శక్తి అయి ఉంటుంది అని చెంబ అంటుంది. ఇప్పుడు ఆ వాటర్‌తో ఏం చేయబోతుంది ఆ శక్తి అని మనోహరి చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అప్పుడు గుప్తా గారు, "బాలిక ఇటు చూడుము" అని ఆ వాటర్‌పై మంత్రాలు చదవగానే అందులో అక్షరాలుగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. "చూడు బాలిక, ఆ అంజులోకి మాంత్రికుడు ప్రవేశించాడు. ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్ళి నిన్ను చంపటానికి చూస్తున్నాడు. కాబట్టి నువ్వు అంజుతో బయటికి వెళ్ళకు" అని అక్షరాలు వచ్చేలా వాటర్‌తో గుప్తా గారు చేసి ఉంటారు. అదిగో బుజ్జమ్మకి నిజం చెప్పటానికి ఆ శక్తి ఇలా చేసింది మనోహరి. చూసావా ఆ అక్షరాలు అని చెంబ చెప్తూ ఉంటే, "ఏదో ఒకటి చేసి బుజ్జమ్మ వాటిని చూడకుండా చేయాలి. పద వెళ్దాం" అని మనోహరి, చెంబ పరుగులు పెడుతూ బొజ్జమ్మ దగ్గరికి వస్తారు. "బాలిక, నేను చెప్పేది విను. ఒక్కసారి ఈ అక్షరాలు చూడుము" అని గుప్తా గారు చెప్తుంటే, అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, "ఏం చేస్తున్నావు బుజ్జమ్మ" అని అడగటంతో, "రెడీ అవుతున్నాను ఆంటీ" అని బుజ్జమ్మ చెప్తుంది. "సరే సరే నువ్వు వెళ్ళు. మీ అమ్మ నీతో మాట్లాడాలంట. కిందుంది మిస్సమ్మ" అని చెప్పటంతో, "ఏంటి, మా అమ్మ నాతో మాట్లాడాలా? నన్ను పిలిచిందా?" అని షాకింగ్‌గా అడుగుతూ ఉంటుంది. "అయ్యో బాలిక, నువ్వు వెళ్ళకుము. ఈ అక్షరాలు చదువుము" అని గుప్తా గారు తన పాటికి తాను చెప్తూ ఉంటే, బుజ్జమ్మకి కనిపించడు, వినిపించడు కాబట్టి ఆ మాటల్ని పట్టించుకోకుండా, "మా అమ్మ నన్నెందుకు పిలిచింది" అని అడగటంతో, "ఏమో నాకేం తెలుసు, వెళ్లి మాట్లాడని" మనోహరి బుజ్జమ్మని పంపించేస్తుంది. చెంబ, "ఈ అక్షరాలు తిరిగి వచ్చిన బుజ్జమ్మ చూడకూడదు. వెంటనే దీనిని క్లీన్ చేసేసేయ్" అని మనోహరి చెప్తుంది. "అమ్మో! ఆ దైవశక్తి ఇక్కడే ఉందేమో, నన్నేమైనా చేస్తే ఇంకేమైనా ఉందా" అని చెంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. "దుష్ట బాలిక, ఎంత పని చేశావు, నిన్ను చంపేయాలంటూ" గుప్తా గారు చేతులు పెడుతూ, "అమ్మో! ఈ దుష్ట బాలికని తగిలినా కూడా పాపమే వస్తుంది" అని మనోహరి మీద పెట్టిన చేతుల్ని టచ్ చేయకుండానే వెనక్కి తీసేసుకుంటాడు. "ఇంకా ఎన్ని పాపాలు చేస్తావో, మా లోకంకి వచ్చిన తర్వాత నువ్వు శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తావని" గుప్తా గారు మనోని చూసి అనుకుంటూ ఉంటాడు. బాగి గదిలో బట్టలు మడత పెడుతూ ఉంటే, "ఏంటమ్మా పిలిచావంట" అంటూ బుజ్జమ్మ అక్కడికి వస్తుంది. "నేనెప్పుడు పిలిచాను బుజ్జమ్మ? నీకెవరు చెప్పారని" బాగి అంటే, "మనోహరి ఆంటీ చెప్తే వచ్చానమ్మా" అని బుజ్జమ్మ అంటుంది. ఆ మనోహరి ఒక పిచ్చిది. ఎప్పుడు ఏం చెప్పి మాట్లాడుతుందో అర్థం కాదు. "నేను నీకు ఎందుకలా చెప్పిందో నేను తెలుసుకుంటాను. నేనైతే పిలవలేదు. నువ్వు వెళ్ళు" అని బాగి చెప్తుంది. "నేను రెడీ అవుతూ ఉంటే ఆంటీ అలా చెప్తేనే వచ్చానమ్మా." సరే అంటూ బుజ్జమ్మ వెళ్తుంది. అసలు మనోహరి బుజ్జమ్మని ఇక్కడికి పంపించి ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. అదేమై ఉంటుంది కనుక్కోవాలని బాగి అనుకుంటూ ఉంటుంది. ఆకాష్, అంజు గార్డెన్‌లో ఆడుకుంటూ ఉంటే, "అంజు, అంజు ఒకసారి ఇలా రా మాట్లాడాలి" అని చెప్పటంతో, "ఇప్పుడే వస్తానని" అంజు మనోహరి దగ్గరికి వస్తుంది. ఈ మధ్య ఏంటి, మనోహరి ఆంటీ, అంజు చాలా సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. ఏమై ఉంటుందని ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. "నువ్వు చెప్పింది నిజమే ప్రచండ. బుజ్జమ్మకి ఏదో శక్తి సహాయం చేస్తోంది అని, నువ్వు అంజులోకి పడకాయ ప్రవేశం చేశావని అక్షరాలుగా అక్కడ రాసిపెట్టి ఉంచారని జరిగిన విషయం" మనోహరి చెప్పడంతో, "ఇందాక నేను లోపల నుండి బయటికి వస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఏదో శక్తి ఉందని. కానీ ఆ శక్తి నా కంట పడకుండా తప్పించుకుంది. సరే, ఈ రాత్రికే నేను పని పూర్తి చేసేస్తాను. ఆ బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళి తనలోని శక్తుల్ని లాక్కొని ప్రాణాలు తీసేస్తాను. తర్వాత అంజు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాను" అని చెప్పటంతో, "త్వరగా పూర్తి చేయి. ఈరోజు అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోవాలని" మనోహరి అంటే, "అలాగేనని" ప్రచండ చెప్తాడు. అప్పుడే చెంబ రావటంతో, "మొత్తం క్లీన్ చేసేసావా" అని మనోహరి అడగటంతో, "చేసేసానని" చెంబ చెప్తుంది. "ఏంటే పొట్టి, చాలా సీక్రెట్లు మాట్లాడుతున్నావు ఏంటి" అని ఆకాష్ అడగటంతో, "ఏం లేదులేరా, ఆడుకుందాం పటు" అని అంజు తన పాటికి తాను ఆడుకుంటూ ఉంటుంది. "ఒక పని చెయ్యి మనోహరి, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇప్పుడు అంజు శరీరాన్ని బుజ్జమ్మని అంతం చేసిన తర్వాత ప్రచండ వదిలేసి వెళ్ళిపోతారు కదా! అప్పుడు రణ్వీర్‌కి ఫోన్ చెయ్యి. స్పృహలో లేని అంజుని పట్టుకెళ్ళిపోతాడు. నీకు రణ్వీర్ పీడ విరగడైపోతుందని" చెంప అంటే, "వద్దులే, రణ్వీర్‌తో ప్లాన్ చేసిన ప్రతిసారి
ఏదో ఒక విధంగా ప్లాన్ మనకు ఫెయిల్ అవుతూ వస్తుంది. ముందు బుజ్జిమ్మ పీడ విరగడవని, అంజు సంగతి తర్వాత చూసుకుందాం అని మనోహరి అంటుంది. బాగీతో అలా ప్రేమలో పడి బాగీని ఉడికించటం చాలా బాగుంది రాథోడ్ అని అమర్ అంటే, సార్ మీరు చాలా బాగా నటిస్తున్నారు కానీ మిస్సమ్మని ప్రేమిస్తున్నారని బాగీ మేడం చాలా బాధపడుతున్నారు సార్. మిస్సమ్మని అలా బాధ పెట్టటం అవసరమా సార్ అని రాథోడ్ అంటే, ఏం కాదు రాథోడ్, అయినా కూడా ఇలా ఉంటే బాగీని ఇంకా ఇంకా ఉడికించాలి. నిజం తెలుసుకున్న తర్వాత తను కూడా సంతోషిస్తుందిలే అని అమర్ చెప్తాడు. అయితే అప్పుడే ఉన్నట్లుండి ఒక బైక్ అతను వీళ్ళ కారుకి అడ్డు వస్తాడు. అయ్యో రాథోడ్, అతనికి ఏమైనా అయిందేమో, వెళ్ళి చూద్దాం పదా అని కారు దిగి బైక్‌లో నుండి కింద పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, "మీకేమీ కాలేదు కదా! సారీ సారీ" అని అమర్ రాథోడ్ చెప్తూ ఉంటారు. అప్పుడే అతను హెల్మెట్ తీసేసి, "సార్ మీరా? ఎలా ఉన్నారు సార్? నేను కొడైకెనాల్ ఎస్ఐనని చెప్పటంతో నాకేమీ గుర్తుకు రావటం లేదు" అని అమర్ అంటాడు. "మీరు గతం మర్చిపోయారు. కొద్ది కొద్దిగా గతం గుర్తుకు వస్తోందని డాక్టర్ గారు చెప్పారు కదా! మీకు పూర్తిగా గతం గుర్తుకు రాలేదా?" అని ఎస్ఐ అడగటంతో, "కొంచెం మాత్రమే గుర్తుకు వచ్చింది. పూర్తిగా రాలేదని" రాథోడ్ చెప్తాడు. "సార్ ఆ రోజు మీరు సంవత్సరికం కోసం అక్కడికి వచ్చారు సార్. మీరు నన్ను కలిసారు. అప్పుడు జరిగిన విషయం మొత్తం కూడా మీకు చెప్పాను. అవేవి మీకు గుర్తుకు రావడం లేదా? కొంచెం కొంచెంగా గుర్తుకు చేసుకోండి సార్" అని ఎస్ఐ చెప్పడంతో, బాబ్జీ లారీ యాక్సిడెంట్ అన్నీ కూడా మనకు బ్లర్‌గా చూపిస్తూ ఉంటారు. అయితే అమర్ తల పట్టుకొని కుప్పకూలుతూ ఉంటారు. "అయ్యో! ఏమైంది సార్?" అని ఎస్ఐ అడగటంతో, బలవంతంగా గతం గుర్తు చేసుకుంటే సార్ ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ గారు చెప్పారని, "సార్ మీకేమీ కాలేదు కదా?" అని రాథోడ్ అమర్‌ని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. "అయ్యో! సారీ సార్, నాకు తెలీక నేను ఇలా చేశాను" అని ఎస్ఐ చెప్తాడు. "ఇట్స్ ఓకే. మీరు నాతో పాటు మా ఇంటికి వచ్చి కొడైకెనాల్‌లో అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పగలరా?" అని అమర్ అడగటంతో, "సారీ సార్, నేనిప్పుడు రాలేను. ఒక కేస్‌లో విట్నెస్ కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి వీడియో షూట్ చేసుకోవాల్సి ఉంది. అతను మళ్ళీ ఊరెళ్ళిపోతారు సార్. కాబట్టి నేను రేపొచ్చి చెప్తాను" అని ఎస్ఐ చెప్పడంతో, "అలాగే రేపు తప్పకుండా రండి" అని అమర్ చెప్తాడు. "సార్ వాటర్ తాగండి సార్" అని రాథోడ్ ఏస్తాడు. మెల్లమెల్లగా అన్ని విషయాలు ఒక కొలిక్కి వస్తున్నాయి రాథోడ్. "రేపు నా భార్య ఆరుని చంపింది ఎవరో తెలిసిపోతుంది" అని అమర్ అంటే, "అవును సార్, ఇన్స్‌పెక్టర్ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని రాథోడ్ చెప్తాడు. తర్వాత అంజు బుజ్జమ్మ దగ్గరికి వచ్చి, డాడ్ వచ్చే లోపల ఎవరికీ చెప్పకుండా చాట్ తినేసి రావాలి అని చెప్పటంతో, కనీసం అమ్మకైనా చెప్పి వెళ్దామని బుజ్జమ్మ అంటుంది. చెప్తే మిస్సమ్మ మనల్ని వెళ్ళనివ్వదు రా అంటూ అంజు బుజ్జమ్మ చేయి పట్టుకొని బయటికి తీసుకువచ్చేస్తుంది. బాలిక ఆగుము అని గుప్తా గారు అరుస్తూ ఉంటాడు. బుజ్జమ్మకి వినిపించదు కాబట్టి అంజు బుజ్జమ్మ చేయి పట్టుకొని గేటు బయటికి తీసుకువస్తుంది. బాలిక ఆగుమని గుప్తా గారు అరుస్తూ ఉంటే, వెంటనే ప్రచండ మంత్ర వలయం నిర్మించేస్తాడు. ఇక బుజ్జమ్మని చేయి పట్టుకొని తీసుకువెళ్ళిపోతారు. గుప్తా గారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతూ ఉంటారు. అయ్యో! ఈ మాంత్రికుడు నన్నే బంధించేశాడా? ఈ మంత్రవలయం దాటుకొని నేను అదృశ్యము అవలేకపోతున్నాను. దాటుకొని వెళ్ళలేకపోతున్నాను. దైవశక్తిని మాంత్రిక శక్తి ఇలా చేస్తోందేంటి? ప్రభూ! ఇప్పుడు నేనేమి చేయలేనా? ఆ బాలికని కాపాడలేనా? అని గుప్తా గారు చాలా బాధపడుతూ ఉంటే, అంజు బుజ్జమ్మ రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎస్, బయటికి తీసుకువెళ్ళిపోయాడు ప్రచండ అని మనోహరి చెంబా బాల్కనీలో నుంచి చూసి హైఫై ఇచ్చుకుంటూ సంతోషపడుతూ ఉంటారు.